యువభారత హెచ్డి ఛానల్. ప్రగతి నగర్ అభివృద్ధి కుంటుపడిందంటూ బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్మశాన వాటిక దగ్గర ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని తీవ్రంగా మండిపడ్డారు. శ్మశాన వాటిక స్థలాన్ని కాపాడింది మా బీఆర్ఎస్ నాయకులే. నేటికి అక్కడ సీసీ రోడ్లు, దహన వాటిక గదులు నిర్మించామంటే అది మా ప్రభుత్వ హయాంలోనే సాధ్యమైందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అయినా ఒక్క పైసా వెచ్చించలేదని ప్రశ్నించారు. చెరువుల బఫర్ జోన్ లో పార్కులు, రోడ్లు అన్ని అమ్ముకున్నది కాంగ్రెస్ పెద్దలేనా? బతుకమ్మ ఘాట్ ను అభివృద్ధి చేసింది మా బీఆర్ఎస్ హయాంలోనే అని వారు గుర్తు చేశారు. ప్రగతి నగర్ వాసులు నేడు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలకు కారణం కూడా కాంగ్రెస్ నాయకుల అనాలోచిత నిర్ణయాలేనని ఆరోపించారు. డెవలప్మెంట్ ఫండ్ పేరుతో ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేసింది కూడా అదే నేతలేనని విమర్శించారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి కేటీఆర్ దూరదృష్టి ప్రధాన కారణమని, నిజాంపేట, ప్రగతి నగర్ చుట్టుపక్కల నేడు కనిపిస్తున్న పురోగతి అన్ని బీఆర్ఎస్ ప్రభుత్వ నిధులతోనే సాధ్యమైందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ బాలాజీ నాయక్, స్టాలిన్ రెడ్డి, యాదగిరి గౌడ్, ఉప్పు జశ్వంత్ ఎల్లయ్య, శ్రీకర్ గుప్తా, సాంబశివారెడ్డి, నీరుడు యాదగిరి, దండగుల స్వామి, అజయ్ చౌదరి, ఎండి గౌస్ పాషా, లలితారెడ్డి, కృష్ణ, మంజరి, ఉప్పు, శిల్ప, అంజలి తదితరులు పాల్గొన్నారు. వాటిగా కాడ నేనే అభివృద్ధి చేశా, మనమే చేశాననేసి చెప్పుకొని కూడా మేము వాళ్ళ ప్యానెల్లో కూడా ఆమరణ దీక్ష చేసి కూడా ఇది మేము సాధించుకుంటామని కూడా అంటా ఉన్నారు. అయ్యా, నువ్వు చెయ్యి, మేము వద్దేమన్నాం, మీ వెంట మేము కూడా ఉంటాం. మరి ఇంకో మాట నువ్వు అన్నావు, ఏమంటున్నావు? మేము ఆల్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసినాం. ఆల్ పార్టీని ఏ పార్టీ కూడా వచ్చిండు ఆయన? నువ్వు ఉత్తగా మెసేజ్ పెడితే కాదు, నువ్వేం చేసినాము, 10 ఏళ్ల పాలలో మేము ఏం చేసినాము అని మీ తమరి ద్వారా కూడా మేము చెప్పదలుచుకో ఉన్నాం. ఈ శ్మశాన వాటికలో మా ఎమ్మెల్యే గారి ఫండ్ తోటి, ఎమ్మెల్యే గారి ఫండ్ తోటి దాదాపుగా 50 లక్షల రూపాయలతోటి కూడా సీసీ రోడ్ ఏర్పాటు చేసి రూమ్లు ఏర్పాటు చేసినాం. అయినప్పుడు కూడా అది కోర్టు కేసులో ఉన్నప్పటికీ కూడా మా గౌరవ ఎమ్మెల్సీ గారు, మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొనేసి ఆ కోర్టు నుంచి మరి ఎట్టు పరిస్థితుల్లో వాళ్ళకి హైడ్రాకి వెళ్ళేసి కూడా ఇది మన ప్రగతి నగర్ శ్మశానాటక కావాలనేసి పోరాడుతున్నాం ఈనాటి కూడా. ఆ రోజులో వీళ్ళు చేసి ఉంటే వీళ్ళు ఈ అభివృద్ధి చేయలేక గాలికి వదిలేసిరని విషయానికి తెలుసుకోవాలి. మా ఆల్వేన్ ఎంప్లాయీస్, మా గాడ్ ఫాదర్లని చెప్తా ఉన్నా. మిమ్మల్ని వాడుకుంటాడు, మిమ్మల్ని తిప్పుకుంటాడు, కానీ మీతోటి ఎలాంటిది అభివృద్ధి కూడా చేయడు. సోదరులారా, ముఖ్య విషయం మీకు చెప్పాలి. ఒకటి, మరి మొన్ననే మేము దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలతోటి కూడా ఇక్కడ మాకు ఈ అంబీర్ లేక్లో కూడా మరి ప్రగతి నగర్లో ఉన్నటువంటిది, ఈ నిజాంపేటలో ఉన్నటువంటిది గణేష్ నిమజ్జనం కార్యక్రమము, మన ఆడబిడ్డలు మన దసరా రోజులు ఉత్సవాల బతుకమ్మ ఉత్సవాలు ఆడుకోవాలి అని చెప్పేసి దాదాపుగా మేము ఎకరంన్నర ల్యాండు మరి గౌరవ మున్సిపాలిటీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడితే మరి ఈ అంబేడ్ లెక్కల్లో కూడా మేము దాదాపుగా 1,50 లక్షల రూపాయలతోటి కూడా బతుకమ్మ ఘాటును ఏర్పాటు చేసుకొనేసి గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా అందులోనే నిమజ్జనం చేయాలని మంచి అభివృద్ధి దిశలో మేము ముందుకు వెళ్తూ ఉంటే తన స్వరాజ్యంతో, సొంత తెలివితోటి మరి ఎక్కడో ఉన్న పట్టాభి రామాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్ అని చెప్పి మరి వారు ఇక్కడ వచ్చేసి మరి ఇక్కడ బతుకమ్మ తల్లి విగ్రహానికి ఏర్పాటు చేసుకొనేసి ఎలాంటిది మున్సిపల్ అధికారులకు పర్మిషన్ లేకుండా, మున్సిపల్ అధికారులకు గవర్నమెంట్ అనేది ఒక లేకుండా మరి కూటకూకటి పార్టీలు మార్చే వ్యక్తి మరి ఈ రకంగా కూడా ఎలాంటి పరిచయంగానే దౌర్జన్యంగా కూర్చొని మరి విగ్రహం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సోదరులారా, బతుకమ్మ తల్లులకు, మేము బతుకమ్మ పండుగలకు, తెలంగాణ సంస్కృతికి మేము వ్యతిరేకం కాదు. మా వ్యతిరేకం ఏంటంటే మరి తను చేసిన ఏర్పాటు సొంత నిర్ణయం తీసుకోవద్దనేసి. ఇప్పుడు గుడి కమిటీ, ఆలయ కమిటీని నువ్వు ఆలయ కమిటీ దగ్గరనే పెట్టుకో, నీదే విగ్రహము నువ్వు నీ గుడి దగ్గర పెట్టుకో. నువ్వు ఆలయ కమిటీ చైర్మనే కదా, నువ్వు చైర్మన్ అని అనుకుంటున్నావు కదా, మరి నీ చైర్మన్ అక్కడే ఏర్పరచుకో. బతుకమ్మ ఘాట్ వల్ల నీకేం పని? గవర్నమెంట్ ల్యాండ్లో నీకేం అవసరం? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పర్మిషన్ లేదు, మున్సిపల్ అధికారుల పర్మిషన్ లేదు. తక్షణమే ఈ గౌరవ మరి కమిషనర్ గారు చొరవ తీసుకొనేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయకుండా కాపాడుకునే బాధ్యత తమరిది ఉందని చెప్తాను. ఈ ప్రభుత్వం మీద మాకు ఎంతో విశ్వాసం ఉంది, మున్సిపల్ అధికారుల మీద మాకు గౌరవం ఉంది. అయ్యా కమిషనర్ గారు, మీకు వినవితం ఇస్తూ ఉన్నాం, మేము దయచేసి తక్షణమే ఆ కార్యక్రమం మేము ఏర్పాటు చేయాలి. మరి ఈ సూరత్ చూస్తూ ఉంటే దయచేసి మీరు చూడండి, ఈ విగ్రహం వాళ్ళ ఫ్యామిలీ ఫోటో టైప్లో ఉంది. దీనికి మేము వ్యతిరేకము. మేము బతుకమ్మకు వ్యతిరేకం కాదు, మేము మా ఆడబిడ్డలు ఆడుకోవడానికి మేము వ్యతిరేకం కాదు. ఆడబిడ్డలు ఆడుకోవాలి. మరి వాళ్ళ సొంతం చూడండి ఇక్కడ, మళ్ళీ అన్ని విధాలలో బతుకమ్మ అమ్మ తల్లిని ఎలాంటి విగ్రహం ఉందో మరి ఈయన ఏర్పాటు చేసే విగ్రహము మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్గా ఉంది. మీరు చూడాలి. దీన్ని నేను వ్యతిరేకిస్తున్నా. తక్షణం ఇది ఆపాలనేసి కమిషనర్ గారికి కానీ మరి స్థానిక
మరి ఇక్కడ ఉన్నటువంటి మన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లకు కానీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి మేమందరము తెలంగాణ బిడ్డలమే, మేము తెలంగాణ సంస్కృతికి మేము మా ఆడబిడ్డలు కూడా ఆడుకుంటారు పాడుకుంటారు కాబట్టి మీరు చొరవ తీసుకొనేసి ఎక్కడెక్కడైతే ఈ ఫ్లెక్సీలు ఈ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఏర్పాటు చేసినారో టౌన్ ప్లానింగ్ కమిషనర్ గారు తక్షణమే ఇది చొరవ తీసుకొనేసి ఫ్లెక్సీలు తీసేసి ఈ ఎమ్మడే ఆపేయాలి అనుకొనేసి మీరు పర్మిషన్ తీసుకొని ఏర్పాటు చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలకు తెలియజేయమంటే ఈ మనము గొప్పగా చెప్పుకుంటున్న ఈ ప్రగతి నగరు మేధావులు ఉన్నారు, ఇక్కడ మంచి ఎడ్యుకేషన్ చెప్పుకుంటాము, కానీ పరిస్థితులు మాత్రం ఇక్కడ దీనావస్థలు ఉన్నాయి. ఎందుకంటే మనకంటే వెనకబడ్డ ఒకప్పుడు డెవలప్ ఉన్న ప్రగతి నగరు మనకంటే వెనకబడ్డ సాయినగర్ కానీ నిజాంపేట కానీ ఇవాళ శ్మశాన వాటికలో ముందని అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ ఒక ప్రగతి ప్రణాళికతోటి ప్రతి ఊరూరులో ఒక సుందర వనములా కనిపిస్తున్నాయి శ్మశాన వాటికలు. కానీ ఇలా దిక్కులేని పరిస్థితి ప్రగతి నగర్లో మనకు కండకు కనపడుతుంది. ఇలా సొంత ప్రయోజనం కోసం వాడుకున్న తప్ప గవర్నమెంట్ ప్లాట్లను కానీ పార్కులను కానీ వాడుకున్న తప్ప ప్రజల కోసం ఉపయోగపడే ఒక పని చేయలేదు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి తప్ప 50 లక్షల పెట్టుబడితోటి రోడ్లు సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఎక్కడైతే నిమ్మక నీరెత్తిన ఉంది ప్రభుత్వం ఈ 20 నెలల నుంచి ఒక్క పని కూడా చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం చేసిన పనులే గొప్పగా చెప్పుకుంటారు తప్ప బతుకమ్మ ఘాట్ కానీ శ్మశాన వాటి కానీ ఏదైనా మేము చేసిన పనులు కేసీఆర్ చేసిన పనులే గొప్పగా చెప్పుకుంటారు తప్ప ఈ రోజు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్క పని కూడా చేయలేదు. ఈ పూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మేము ఆల్విన్ సోదరులందరం కలిసి ఇక్కడ కాలనీ ఏర్పాటు చేసుకున్నాము. ఏర్పాటు చేసుకున్న ప్రథమంలోనే మేము ఇక్కడ శ్మశాన వాటిక కావాలని చెప్పి కోరుకున్నాము. శ్మశాన వాటిక ప్రకారంగా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాక మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీనికి రోడ్డు కానీ తర్వాత ఎమ్యూనిటీస్ కానీ కొన్ని అరేంజ్ చేసిండు ఎమ్మెల్యే గారి సహకారంతో రోడ్ వేయించడం కానీ ఇంకా తర్వాత ఎమ్యూనిటీస్ కొన్ని తయారు చేయడం కానీ చేసిండు. దాన్ని స్వార్థంగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉపయోగించుకుంటా ఉన్నారు. దాన్ని స్వార్థంగా ఉపయోగించుకోవద్దు. మాకు ఈ యొక్క శ్మశాన వాటికను ఇట్లనే కొనసాగించేసి ఈ ప్రగతి నగర్ను ఇక్కడే శ్మశాన వాటిక ఉంచి దీన్ని ఇంకా డెవలప్ చేయాలి. మనకు అందరూ లాస్ట్ వరకు పోయేది శ్మశాన వాటికకే. ఈ యొక్క శ్మశాన వాటికను మనం అందరం కాపాడుకుంటాం, సమిష్టిగా కొట్లాడదాం. అందరం కలిసి సమిష్టిగా కొట్లాడేసి మనం ముందుకు పోయి తీసుకుపోయి ఈ యొక్క శ్మశాన వాటికను కాపాడుకోవాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజన్న గారు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు వచ్చి వారు 50 లక్షల ఫండ్తో ఆ రోజు సీసీ రోడ్డు కానీ లేకపోతే దహన వాటిక కానీ రూమ్లు కానీ లేకపోతే దీనికి సంబంధించిన బోర్ కానీ ఇవన్నీ వేయించి చేయడం జరిగింది. దాని తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క శ్మశాన వాటికని ఒక డంపింగ్ యార్డ్ లాగా చేస్తూ ప్రగతి నగర్ ప్రజలకి అందుబాటులో లేకుండా ఈ యొక్క శ్మశాన వాటికని అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటా ఉన్నారు. దాని మీద మేము గతంలో ఎప్పుడైతే మేము ఈ యొక్క అభివృద్ధి చెందకుండా వీళ్ళు అడ్డుకుంటున్నారో దీనికి హైడ్రా కమిషనర్ గారికి అలాగే మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ గారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి అందరికి కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. హైడ్రా కమిషనర్ గారు కూడా వచ్చి విజిట్ చేసి ఈ యొక్క శ్మశాన వాటిక మీకు అభివృద్ధిలోకి తీసుకొస్తాము, అందుబాటులోకి తీసుకొస్తాం ప్రగతి నగర్ ప్రజలకు అని చెప్పి మాకు కనుక మన ప్రగతి నగర్ శ్మశాన వాటిక గురించి ఇక్కడ గత పాలకులు సర్పంచ్ వ్యవస్థ ఉన్నప్పటి నుండి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సర్పంచ్ వ్యవస్థ ఉన్నప్పుడు ఈ శ్మశాన వాటికకు మంచి శ్మశాన వాటిక తయారు చేయవలసి ఉంటుంది. కానీ అప్పుడు పాలకులు నిర్లక్ష్యం వహించారు. కానీ ఉన్న స్థలాన్ని మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మరి ఎమ్మెల్సీ గారు చొరవ తీసుకొని దానికి కొంచెం హద్దులు ఏర్పరిచి ఇక్కడ ఎటువంటి నామరూపాలు లేకుండా మన మిత్రులు అన్నట్టు 50 లక్షల రూపాయలు గ్రాంట్ చేపించి మున్సిపాలిటీ నిధులతో సీసీ రోడ్ వేయించడం జరిగింది, ఒక రూమ్లు కట్టించడం జరిగింది, ఒక బోర్ కూడా వేయించడం జరిగింది. ఈ తర్వాత మనకి ఎప్పటి నుంచో ఈ శ్మశాన వాటిక ఉందండి, కానీ దీన్ని డెవలప్ చేసిన దానికి ఎవరు ముందుకు రాలేకపోతున్నారు. దానికి డెవలప్ చేయడానికి మన ఎమ్మెల్సీ గారు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని లాస్ట్ ఎలక్షన్ కంటే ముందు సీసీ రోడ్ వేయడం జరిగింది 50 లక్షలు పెట్టి. దాంతోపాటు రూములు కట్టించడం జరిగింది. దానికి మనం చేసుకోవడానికి దానం చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కట్టడం జరిగింది. ఆ ప్లాట్ఫామ్ కట్టింది ఇప్పుడు ఎంత మంచిగా ఉన్నది అనుకున్న సమయానికి ఇక్కడ చెత్తతో పేరుస్తున్నారు. దీని లోపల ఎవరన్నా దానం చేసుకోవడానికి ఎవరన్నా రాగలరా? ప్రగతినగర్ వాసులకి చెయ్యాలి అంటే ఏదో ఒక ఊరికి వెళ్ళాలి, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న నిజాంపేట లేకపోతే సాయినగర్ అక్కడికి వెళ్ళి దానం చేసుకోవాల్సి వస్తుంది. అంత దుస్థితి మనకి ఎందుకు వచ్చింది?
ప్రగతినగర్ కాలంలో ఉన్నప్పుడు సిగరెట్లు బంద్ అని చెప్పారు, కూల్ డ్రింక్స్ బంద్ అన్నారు. అవన్నీ బంద్ చేశారు, కానీ అసలైంది శ్మశాన వాటికి లేకుండా చేశారు. శ్మశాన వాటికి లేకుండా చేశారు. దాంతోపాటు పార్కులు, ఇంతకుముందు ఎన్ని పార్కులు ఉండేవి, ఈరోజు ఎన్ని పార్కులు ఉన్నాయి. ఇంతకుముందు పాలకులను అడుగుతున్నాం, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి దూరటం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవటం. అంతేగాని ఎన్ని పార్కులు ఉన్నాయో వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, ఇంతకుముందు పంచాయతీలో ఉన్నప్పుడు ఎన్ని పార్కులు ఉన్నాయి, ఈరోజు ఎన్ని పార్కులు ఉన్నాయి, బయటకు రివీల్ చేయమనండి, చెప్పమనండి. దీంతోపాటు ఈ శ్మశానకు వాటికి చుట్టూతా ఎన్ని ప్లాట్లు వేసారో బై నెంబర్లు వేసి వాటిని కూడా బయటకు తీయమనండి, బయట తీసి చెప్పమనండి. మా ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు దగ్గరుండి వాళ్ళకి అవసరమైనప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గర పోతారు, ఎమ్మెల్సీ గారి దగ్గర పోతారు. రేపొద్దున మళ్ళీ ఇది గెలిస్తే రేపొద్దున మళ్ళీ ఈ పార్టీలోకి వస్తారు. 2 సంవత్సరాల తర్వాత బిడ్డ మళ్ళీ కేసీఆర్ పార్టీ వస్తుంది, మళ్ళీ కారు గుర్తుకు ఓట్లు పడతాయి. రేపొద్దున మళ్ళీ గెలిచిన తర్వాత రేపొద్దున మా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు సపోర్ట్ చేస్తారు.